వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో జరిగిన సంఘటనలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే చర్యలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు నాయకుల్ని కలవడానికి వెళ్తే అసలు వాళ్ళు చేసిన హంగామా ఏంటి, అసలు రాష్ట్రకి ఎంత దిగజారిపోతున్నారంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తున్నారంటే వీళ్ళ గుండెల్లో దడబుట్టే పరిస్థితి వచ్చింది. నిన్న ఎంత ఘోరం అండి, ఎంత డిపార్ట్మెంట్ ఎంత టైం వేస్ట్ చేశారు, అంతమంది పోలీస్ డిపార్ట్మెంటా, ఎంతమంది రాష్ట్రంలో ఉన్న సగానికి సగం మంది పోలీసులను తీసుకుపోయి దించినారు. అవి సరిపోక లాస్ట్కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే పబ్బులలో ఉన్న బౌన్సర్లని చెన్నై నుండి హైదరాబాద్ నుండి బౌన్సర్లను పిలిపించుకొని వాళ్ళని కూడా రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. ఈరోజు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఫాలోయింగ్ పెరుగుతుందంటే కారణం ఏంటి? మీ పాలన ఎంత దరిద్రంగా తయారైన దానివల్లనే ఈరోజు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ గోరు వెలిగించుకోవడానికి ఇంత సపోర్ట్గా వస్తున్నారు. ప్రతి చోట కూడా మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రతి ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఈయనైతేనే మనకి న్యాయం చేయగలుగుతారనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి. మీలాగా ఇచ్చిన మాట తప్పడము, వెన్నుపోటు పొడవడము మా నాయకుడికి లేదు కాబట్టి ఈరోజు కూడా ఆ ఫాలోయింగ్ ఉంది. ఎంత దారుణం అండి, రోడ్లు వేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు రోడ్లని దోగుతున్నారు. అంటే ఏంటి, కార్యకర్తలు బైక్లలో వస్తున్నారు, పొలం రూట్లలో పల్లెదారులలో వస్తున్నారని చెప్పేసి ఆ రోడ్లు దున్నడం ఏంటి? మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక మాసనేపల్లె ఇటు పక్క గ్రామాలకు సంబంధించి ఏదో బ్రిడ్జ్ కడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా రోడ్లు వేసారా గతంలో అని? మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆర్లగడ్డలో దాదాపు 98 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది. ఆన్ పేపర్ నీకు ఎక్కడైనా కావాలన్నా కూడా మేము పంపిస్తాం. ఏ రోడ్డు పూర్తి చేశారు, ఏ రోడ్డు. ఇంకా మీకు ఒకటి చెప్పాలి, గత ప్రభుత్వంలో నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో నా సొంత ఊరికి కూడా దాదాపు 8 కోట్లు నా సొంత ఊరికి వేసినారు కదా. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా నా సొంత ఊరికి 8 కోట్ల రూపాయల వరకు వేశారు. గోవిందన నుండి డబ్ల్యూ కొత్తపల్లికి 3 కోట్ల వరకు, ఎర్రగుంట్ల నుండి డబ్ల్యూ కొత్తపల్లికి 2.5 కోటి వరకు, దొల్లిపాడు నుండి కొత్తపల్లికి 2.5 కోటి వరకు, ఇన్ని రోడ్ల వర్కులు నా ఊరికి వేసినారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీ చూడరు, మతం చూడరు, కులం చూడరు అనడానికి ఇదే నిదర్శనం. అపోజిషన్ పార్టీ నాయకులు మేమున్నా కూడా మా ఊరికి వేసినారు. మీదే ఊరు మాకు అర్థం కాదు, మీ ఊరికి వేసినారో లేదో అంటున్నారు మీరు, నాకు తెలియదు. కానీ నా ఊరికైతే గత ప్రభుత్వంలో జరిగినాయి. మళ్ళీ ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినాక కూడా మా జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ కూడా 5 కోట్ల వరకు ఇవ్వడం, 5 లక్షల వరకు ఇవ్వడం జరిగింది, వేయడం కూడా జరిగింది. మీరేమి ఇచ్చారో నాకైతే తెలియదు. ఈడ ఇంకా మీరు ఎమ్మెల్యే అయినారనేది ఒకటి గుర్తుంచుకోండి. ఈరోజు నా ఊరు, నీ ఊరు, ఇంకొక ఊరు, నీ ఊరికి వేసిన వైఎస్ఆర్సీపీ నాయకుల ఊర్లోకి వేసినాం అనేది కాదు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా ప్రతి గ్రామము నీదే, ప్రతి ప్రజలు నీదే. నువ్వు ఇంకా కులం చూస్తా, మతం చూస్తా, పార్టీ చూస్తానని ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? నీ ఊరికి వేసినా అని చెప్పడం ఎందుకు? అందరూ నీ ప్రజలే. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా అదే విధంగానే రోడ్లు వేశారు. ఈ విద్వేషాలు ఎందుకు రెచ్చగొట్టడం? ఆ ఊర్లో ఉండే వాళ్ళు